నన్ను పలకరిద్దామని వచ్చిన ఆయన బండి పోయింది. నా బిడ్డను పలకరిద్దామని వచ్చిన ఆయన బండి పోయింది. నేరుగా ఏకాంతానికి వెళ్ళా, చెరువు కట్టెక్కా. కన్నీళ్లతో ఒకటే మాట, నువ్వేదన్నా చేయాలనుకుంటే నన్ను చేయి. నష్టపుచ్చాలంటే నీకేదన్నా నన్ను నష్టపుచ్చి ఆనందపడాలంటే నన్ను నష్టపుచ్చు. అమ్మా ఆరాధించుకో. హృదయం వేదంతో నలిగిపోతుందా? మౌనంగా నీలో నువ్వు కుమిలిపోవకురా, జబ్బు పాలైపోతావు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు. ఆ దుఃఖాన్ని స్తుతిగా మార్చుకో, ఆ ఏడుపును కూడా స్తుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్తుతించుకో. ఉదయమున దుఃఖం వచ్చిందని సాయంత్రానికి సంతోషంగా మారిపోయింది. విరిగిందని లోకం కోరదు, విరగకపోతే నువ్వు ఒప్పుకోవు. అయిపోయింది, విరిగిపోయాదా? విరిగి నలిగిన హృదయం గలవారికి ఆశను అన్నావుగా, ఇంకెక్కడేం లేదు, రా. అయిపోయింది మా పని. నా అహం విరిగిపోయింది, నా జ్ఞానం విరిగిపోయింది, నా తెలివితేటలు విరిగిపోయినాయి, నా బలం విరిగిపోయింది. అర్థమైంది, నేను చేతగానోడిని, అసమర్థుడని అర్థమైపోయింది. ఇంక నేం లేదు. నాకున్న దిక్కు, నాకున్న ఆధారం అన్నీ విరిగిపోయినాయి. ఇంకేం లేదు, ఏకాకినైపోయా. ఇంక రాయా ఇంకా యాకోబులాగా ఒక్కడనే మిగిలిపోయాను, ఒక్కతనే మిగిలిపోయారా? ఎందుకు రాడు? వస్తాడు, గుండెలో నుంచి రావాలి పిలుపు. నన్ను పలకరిద్దామని వచ్చిన ఆయన బండి పోయింది. నా బిడ్డను పలకరిద్దామని వచ్చిన ఆయన బండి పోయింది. ఊరు మొత్తం తిరిగి కనపడలా. నేను దొంగోడే అంత రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటాడా? ఆయన పెట్టి అంతా తీసుకెళ్ళాను. 25 బళ్ళు ఉంటే ఈ ఒక్క బండిని తీసుకొని పెట్టు, పాష గారి బండి పాపం. పాష గారి బాధ ఏంటంటే బండి పోయినందుకు కాదయ్యా, విశ్వాసులు పాపం పాష గారి బండి ఎందుకు పోయింది అంటారు. పాస్టర్ మంచోడైతే బండి ఎందుకు పోయింది? ఏదో దేవునికి మహిమ. నైట్ అంతా వెతికాం, కనపడలా. తెల్లారి మా ప్లాన్ ఏంటంటే గుంటూరు మాయబజార్కి పోవాలని. అక్కడ పార్ట్స్ అనేది తీసి అమ్ముతారనమాట, ఆడ పోవాలని. నేను తెల్లవారుజామున లేచా, మాయబజార్కి పోవాలా, ఇంకో బజార్కి పోవాలా. పాపం నేరుగా ఏకాంతానికి వెళ్ళా, చెరువు కట్టెక్కా. కన్నీళ్లతో ఒకటే మాట, నువ్వేదన్నా చేయాలనుకుంటే నన్ను చేయి. నష్టపుచ్చాలంటే నీకేదన్నా నన్ను నష్టపుచ్చి ఆనందపడాలంటే నన్ను నష్టపుచ్చు. నా బిడ్డ కోసం వచ్చాడు, పలకరిద్దాం, ప్రార్థన చేద్దామని. వాడికి బాగలేకపోతే వచ్చాడు. ఆయన బండి పోవటం ఏంటి? ఆయనకు కాదు అవమానం, అది నాకు అవమానం. ఆయనకి బండి కొనిపెట్టడానికి డబ్బులు కూడా నా పరిస్థితి తెలుసు కదా నీకు. మరి ఎట్ట పోగొడతావు? నాకు తెలీదు. బండి దొరకాలి, ఇంతే నా ప్రార్థన. స్తోత్రము 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 నాయన అనేది ఏం లే. ఏడుస్తా, ఈ మాటలు చెప్పా అంతే, ఏడుస్తా కన్నీళ్లతో. గుండె మరి బాధగా ఉంది. 50,000 60,000 అయింది అప్పట్లో. అది 60,000 70,000 అయింది బైక్, కొత్తది పాపం. అటు తీసుకొని పోయాడు. మరి ఏం చేయాలా? ఇక తగాదే చెరువు కట్టెక్కి. నాకు తెలీదు, బండి దొరకాల. సెల్ ఫోను ఇది ఉంటుంది, కీప్యాడ్ ఫోన్, అది స్విచ్ ఆఫ్ చేసి 4 ముక్కలు చెప్పాను. 4 ముక్కలు ఇంతే. ఇక ఏడుస్తా. నాతో మాట్లాడంటే మాట్లాడాడు. నువ్వు వెళ్ళే ప్రయాణం ఆపటానికి నేను అది పోవటానికి అనుమతించాను. నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ప్రమాదం ఉంది, అందుకని నేను దాన్ని ఆపుతాను. ఆ ప్రయాణం ఆపటానికి ఈ పని చేశాను, డోంట్ వరీ అన్నాడు. అందుకోసమే నన్ను ఆపటానికి ఆ బండి పోతే మరి ఇప్పుడు దొరకాల. ఆగాగా, నేను ప్రయాణం ఆపుకున్నాగా, రాత్రి వెళ్ళాలి, ఆగాగా. నన్ను కాపాడటానికి అది పోతే అది దొరకాలి, యేసు నామములో దొరకాలి. స్విచ్ ఆన్ చేశా. ఆన్ చేయగానే ఆ పాష గారు ఫోన్ చేశాడు, బుజ్జి అన్న. ఆయనే ఫోన్ చేశాడు. ఇప్పుడు అడగండి మీరు కావాలంటే. ఆయన ఫోన్ చేసి దేవునికి స్తోత్రం, బండి దొరికింది అన్నాడు.
ఆయనతో మాట్లాడలేకపోయాక ఏడుపు. ఇంక నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు. పెట్టిపోయాడు తెలుసా దొంగోడు బండి? ఒక పాస్టర్ గారి బండి అది, ఇంకో పాస్టర్ గారి ఇంటి ముందు పెట్టిపోయాడు వాడు. ఎవరు చేశారా పని? వానికి ఆ మనసు ఎవరు పుట్టించారండి? ఆ బుద్ధి ఎవరు పుట్టించారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ దీర్ఘ ప్రార్థన కూడా కాదు, కన్నీళ్లతో నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరిగింది, నాకు తెలియదు, నన్ను చేయి, నన్ను కొట్టు తిట్టు చంప ఏమన్నా చేయి, నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరగకూడదు, నాకు తెలీదు, అంతే. ఫీల్ అవ్వకరా, నువ్వు వెళ్ళే ప్రయాణం డేంజర్, అందుకని ఆగమని చెప్పడానికి. నువ్వు ఆగేటట్టు లేవు, టికెట్లు కూడా బుక్ చేసుకున్నావు, అందుకని ఆపడానికి. తాము చేయ తలంచిన కార్యమును మాన్పుట కొరకై తమ మార్గములో గుంటయు మరణమును ఉన్నాయి కనుక నేను దాని గురించి నిన్ను అడ్డుపడ్డా. యోబు గ్రంథంలోంచి మాట్లాడాడు. నేను చెప్పేది ఒట్టి మాట కాదు. మరి చూడండి, క్షణాల్లో ఇది ఎంత ప్రార్థన, పావుగంట, సెల్ స్విచ్ ఆఫ్ చేసి పావుగంట మళ్ళీ ఆన్ చేశా. నన్ను ఇందుకోసమే నువ్వు చేస్తే దొరకాలి బంటే, అవుట్, దొరికింది. ఇంకా మాటలు లేవు, ఏడుపులే. ఎందుకురయ్యా నీకు తెగొచ్చేది ఏడుపు అంటారా? నా హృదయం నలిగుంది, నా హృదయం నలిగుందండి. చిన్ననాటి నుంచి రకరకాల గాయాలతో నలిగుంది నా గుండె. నాకు వచ్చింది దుఃఖం. నేనే నలగని గుండె కలిగినోడిని కాదు, విరగని గుండె కలిగినోడిని కాదు, విరిగిపోయింది ఈడ. అందుకే కన్నీళ్ళు వస్తాయి నాకు. హల్లెలూయా. ఆయన ఫోన్ ఎత్తి బండి దొరికిందంటే ఇక మాట్లాడలేకపోయి ఏడ్చా, చాలాసేపు ఏడ్చి. ఇక ఫోన్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ కాసేపు ఏడ్చి ఏడ్చి ఏడ్చి. ఎందుకు? వెంటనే స్పందించినందుకు నా దేవుడు, వెంటనే స్పందించినందుకు నా దేవుడు, ఆయనకి స్తోత్రం. నేనే మూర్ఖుండ, నీకు ఎదురు వస్తున్నాను కానీ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు దేవా, నేనే తేడా. నేనే మొండిగా కొన్ని పనులు చేస్తున్నాను కానీ నువ్వు లైన్లోనే ఉన్నావు. దేవునికి మహిమ. ఆరాధించాలండి ఆయన, మహిమరచే. ఏ ప్రయోగ తంతు కూడా నీ మీద పని చేయదు. సన్నుతించుకో నాయన, గుండె గాయమైందా? సన్నుతించుకో, పాడుకో, స్తుతించుకో, ఆరాధించుకో. అమ్మా ఆరాధించుకో. హృదయం వేదంతో నలిగిపోతుందా? మౌనంగా నీలో నువ్వు కుమిలిపోవకురా, జబ్బు పాలైపోతావు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు. ఆ దుఃఖాన్ని స్తుతిగా మార్చుకో, ఆ ఏడుపును కూడా స్తుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్తుతించుకో. ఉదయమున దుఃఖం వచ్చిందని సాయంత్రానికి సంతోషంగా మారిపోయింది. కన్ఫర్మ్. అదే నేర్చుకో. దుఃఖాన్ని కూడా స్తుతిగా మార్చుకో, ఆరాధనగా మార్చుకో, ఆయనలో ఆనందించడం నేర్చుకో. జరిగిన నష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా, జరిగిన కష్టమును బట్టి కూడా, వచ్చిన కష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా. ఇది నీకే మహిమ తండ్రి, నీకే ఘనత. కన్నీళ్లను కూడా స్తుతిగా మార్చుకోమ్మా, స్తుతిగా మార్చుకోయా. చూడయ్యా దేవుని కార్యం చూడయ్యా. దూతలు తొంగి చూస్తారు, ఏం చేస్తాడు ఇప్పుడు, ఏం చేస్తాడు, ఏం చేసిద్దని. నీ వేదనను సైతం స్తుతిగా మార్చుకున్నప్పుడు దేవుడు కదులుతాడు, నీకోసం కదులుతాడు, కార్యం చేస్తాడు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన ఉండే నీడ కూడా పోయి, మందిరం పోయి ఉండే నీడ పోయి మొత్తం కూలిపోయి ఏకాగ్గా మారిన తర్వాత పాడిన భక్తుడు పాడిన పాట ఇది అని నాకు తెలిసింది.
అన్నీ పోయినప్పుడు సణుక్కుంటా కొనుక్కుంటా కూర్చుంటారు సహజంగా. కానీ అన్నీ పోయినా నా ప్రాణాన్ని నిలిపావు, నన్ను బ్రతకనిచ్చావు, నీకు స్తోత్రం. బతికున్నాను కనుక పాడుతాను దేవా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నీకు తెలీదా? నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ డే ఏంటో నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ అడిగేంటో నాకు అర్థం కావట్లా. కానీ ఒకటి తెలుసు, నాకు నా రూట్ నాకు అర్థం కావట్లేదు, కానీ ఆయనకి తెలుసు. నేనేమో ఇప్పుడు చూస్తున్నాను ఆటనే, ఆయన నిన్ననే చూశాడు ఆట మొత్తం. నీకు అర్థం కాదు కదా? క్రికెట్ వస్తుంది కదా ఇప్పుడు టీవీలో, వస్తుందా? ఎంతమంది గుర్తించారు? చేతులు ఎత్తండి. క్రికెట్ వస్తుంది. ఓ అబద్ధాలు ఆడకూడదు మనం. క్రికెట్ వస్తుందని తెలుసు నాకు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఐపీఎల్ ఏదో వస్తుందిగా, అదేనా? అదేం మరి పాపమైనట్టు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇందాక ఎత్తలేదే? నాకు తెలియదు అనుకుంటున్నారా? తెలుసు అందరికీ. నిన్న ఆట జరిగింది, దాన్ని ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు. నిన్న అయిపోయింది ఆట, ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు. వాడు చూడాల, నిన్న ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు, వాడికి తెలియదు ఏం జరిగిందో. ఓకే, మనం చూసాం నిన్నే. ఇప్పుడు వాడు ప్రతి బాల్కి టెన్షన్ పడుతుంటాడు. మనం పడతామా? మనం ఎట్ట కూర్చుంటాం? ప్రశాంతంగా కూర్చుంటాం. ఎందుకు? పైకి లేచిన బాల్ ఎక్కడికి పోయిద్దో వీడేమనుకుంటా, పక్కన కూర్చున్నాడు, అవుట్ అవుట్ అవుట్. అవుట్ కాదు, సిక్సర్. అది సిక్సరా? చూడిపోయి పడిద్ది, పడదు, సిక్సర్ అది. ఆడు 2 చేతులు ఎత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమేగా? అంటే ఆట కొత్తగా చూసిన వాడికి ఉత్కంఠ, ప్రెషర్, టెన్షను, దడ, ఆయాసం, రొప్పి అన్నీ ఉంటాయి. నిన్న చూసిన వాడికి దేవుడు నిన్ననే మన బతుకును చూసి చదివి కూర్చున్నాడు. ఎప్పటికప్పుడు ఏ పూట కాకపోతే నీ బతుకు నువ్వు చూసుకుంటున్నావు, ఆయన మొత్తం చూసి కూర్చున్నాడు. అందుకే నీకు నాకు టెన్షన్ ఉంటుంది కానీ ఆయనకు ఉండదు. హల్లెలూయా. విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు.